హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీస్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్. ఇది ఏ సెక్టర్ అంటే అందరికీ ఇష్టమైన సెక్టర్ ఆల్కహాల్ సెక్టర్ అనమాట. మందు బాబులు మందు బాబుల సెక్టర్. సో ఇందులో నేను ఒక 3 కంపెనీస్ గురించి చెప్తాను. అవి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ అనమాట. ఈ యునైటెడ్ స్పిరిట్స్ కింద మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ నేను చెప్తాను. మనకి సిగ్నేచర్ బ్రాండ్ కానీ, ఇంకోటి ఎంసీ డావెల్స్ కానీ, యాంటిక్విటీ కానీ, ఇవి టాప్ మోస్ట్ సెల్లింగ్ అనమాట యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ. ఇవి బ్రాండ్స్ చేయబట్టి మనకి యునైటెడ్ స్పిరిట్స్ చాలా గ్రోత్ చూస్తుంది, రెవెన్యూ కూడా ప్రాఫిట్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మనకి ఈ బ్రాండ్సే కాదు, ఇంకా కొన్ని అడిషనల్ బ్రాంచ్ లాంచ్ చేస్తాం, బ్రాండ్ పోర్ట్ఫోలియోని ఎక్కువ పెంచుకుంటాం అన్నట్టు చెప్తుంది. వీళ్ళు చెప్పినట్టు చేస్తే మనకి స్టాక్ ప్రైస్లో చాలా అప్టీ కనబడుతుంది అనమాట. ఈ కంపెనీని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని, ఇది చాలా బిగ్గెస్ట్ కంపెనీ అనమాట ఆల్కహాల్ ఇండస్ట్రీలో. చాలా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఎక్కువ ఉంది. సో ఈ కంపెనీని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి సెకండ్ వచ్చేసి కంపెనీ రేడియో గైతన్. ఇది ఓట్తో కొంచెం ఎక్కువ తయారు చేస్తుంది అనమాట ఈ కంపెనీ. ఈ కంపెనీకి మీరు ఆల్రెడీ తాగి ఉంటారు, మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ మ్యాజిక్ మూమెంట్ తయారు చేసేది ఇదే కంపెనీ, రేడియో గైతన్ అనమాట. ఈ రేడియో గైతన్కి మీకు బ్రాండ్లో 8 PM అని ఉంటాయి కదా. సో అది కూడా దీని కిందకే వస్తుంది. ఈ 2 ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఇవి 2 అయితే గుర్తున్నాయి. సో ఇది చాలా పెద్ద కంపెనీ, మనకి యునైటెడ్ స్పిరిట్స్ కాకుండా దానికన్నా కొంచెం చిన్న లెవెల్ అనమాట. కానీ ఈ కంపెనీ అయితే చాలా బాగుంటుంది, ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా మీరు వాచ్ చేస్తే పెట్టుకోండి. థర్డ్ కంపెనీ వచ్చేసి మనకి ఫేమస్ సౌత్ ఇండియన్ యాక్టర్ బాలేబాబు ఉన్నాడు కదా, అతను ప్రమోట్ చేస్తున్న కంపెనీ అనమాట ఇది. అదే మ్యాన్షన్ హౌస్. ఈ మ్యాన్షన్ హౌస్ ఒక బ్రాండ్ తయారు చేసే కంపెనీ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏం చెప్తుందంటే, మా మ్యాన్షన్ హౌస్ ఒకటే కాదు, మేము ఇంకా వేరే బ్రాండ్స్ లాంచ్ చేస్తాం, లేకపోతే వేరే కంపెనీస్ అక్వైజేషన్ చేసి మా కంపెనీ పోర్ట్ఫోలియో పెంచుకుంటాం అన్నట్టు మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళు చెప్పినట్టు చేస్తే స్టాక్ ప్రైస్లో చాలా అంటే చాలా గ్రోత్ వస్తుంది. ఇవన్నమాట మనకి ఆల్కహాల్ సెక్టర్లో. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఈ 3. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.